ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారండి? మరి ఇక పునరుద్ధాన దినము మరి అందరూ మీరు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా వచ్చి ఉన్నారని మరి నేను ఎంతగానో ప్రభువుని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రియ దేవుని సంగమా, మరి మన జీవితాల్లో మనం ఆశీర్వాదం పొందడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం రుచి చూడడానికి కొన్ని మంచి మాటలను దేవుడు అనేకమైన వాగ్దానాలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరిచారు. ఈరోజు అలాంటి వాటిలో కొన్ని మరి ఆశీర్వాదించబడాలంటే, దేవునిలో నిత్యమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయబడాలి, కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటి నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి ఉదయకాల సమయంలో కొద్దిసేపు మరి ఈ మాటలు మేము ధ్యానించిన ఉండగా నిలవబడి నన్ను మరుగుపరచండి. మీరే నాతో మా ప్రియులందరితో కూడా మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటా ఉన్నారు, వారి హృదయాల్లో ఇదిగో నాయన తండ్రి గొప్ప నెమ్మది కలగచేయని, అలాగే వారి జీవితాల్లో నిత్యమైన ఆశీర్వాదం వాళ్ళకి కలగచేయమని, వారి ఆశలు మీరు నెరవేర్చమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క వర్తమానం అనేక సార్లు మనం విని ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ రోజుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి ప్రజలందరికీ కూడా మరి ప్రతి దినము సువార్తను ప్రకటిస్తూ మరి తన ఎద్దుకు వచ్చిన వారందరికీ కూడా ఏదో తన దగ్గర ఉన్నది పెట్టి పంపిస్తూ ఉండేవారు. అయితే ఒకానొక దినమున జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటి అంటే, మరి విస్తారమైన జనసమూహం అక్కడ వచ్చింది. దాదాపు 3 రోజుల నుంచి మరి ప్రజలు వాక్యాన్ని వింటూ ఉన్నారు. మరి దేవుడు ఆ ప్రసంగాన్ని ముగించిన తర్వాత వారిని అక్కడి నుంచి పంపించేసే ముందు మరి వారి మార్గ మధ్యలో చాలా దూరం ప్రయాణించాలి కనుక మరి వారికి ఏదైనా ఆహారం అందించాలి. వారి మార్గ మధ్యలో పడిపోకూడనే ఉద్దేశంతో దేవుడు ఏం చెప్తాడంటే, ఇదిగో అక్కడ ఉన్న ప్రజలకి ఏమండి ఆహారం ఇవ్వాలని దేవుడు ఆశపడతాడు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనకి మాటలు మనం చదివినట్లయితే చూడండి, 17వ వచనంలో వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తిన్నని చెప్పి పచ్చిక మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చును. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఇది మనం చదువుకున్నప్పుడు మనకి పైకి ఏం కనిపిస్తుంది అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు గనక ఆయన 2 చేపలను 5 రొట్టెలను విరిచి అక్కడున్న ప్రజలందరికీ పంచారు. ఈ విషయం మనకు తెలుసు. అయితే ఆత్మీయంగా మనం కనుక ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే, మన మనోనేత్రాలు తెరిచి యొక్క వాక్యాన్ని మనము మనం గ్రహించగలిగితే దీంట్లో కొన్ని మర్మయుక్తమైన సంగతులు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. రొట్టె ఒక విశ్వాసకి సాదృశ్యంగా చెప్పబడినని మనం గత వారం మాట్లాడుకున్నాం. గత వారం మరి రొట్టెని గురించిన వాక్యాన్ని మనం విన్నాం. అయితే ఈ రొట్టె అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఏం చేయబడాలో ఒక 3 సూత్రాలు నేను మీకు చెప్తాను. 3 సూత్రాలు నేను మీకు చెప్తాను. చూడండి, నిజమైన ఆశీర్వాదానికి 3 సూత్రాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక విశ్వాసి ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకర్తగా మార్చబడాలి. అది సంఘానికైనా అన్యజనులకైనా సేవకులకైనా ఒక మాదిరికరంగా నీవు ఉండాలంటే, ఒక నిజమైన ఆశీర్వాదకర్తగా నీవు ఉండాలంటే నువ్వు చేయాల్సిన పనులేంటి, నువ్వు నేర్చుకోవాల్సిన 3 సూత్రాలు ఏంటి, మన జీవితంలో వాటిని అన్వయించుకుని మనం గొప్ప ఆశీర్వాదాన్ని పొందాలని దేవుడు ఆశపడుతూ ఈరోజు మనకి మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే,
అందుకు ఆయన మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే వాటిని నా యొద్దకు తెండని శిష్యులతో చెప్పాడు. అవునా, శిష్యులు ఏం చెప్పారంటే, అయ్యా మన దగ్గర ఏమున్నాయి మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అవునా, ఇది మొట్టమొదటి సూత్రము. ఏమండి, మనకి ఏదైతే కలిగి ఉన్నదో, మన దగ్గర మన జీవితంలో మనకు కలిగి ఉన్నది ఏంటో అది మాత్రమే మనము ఏం చేయాలి, దేవుని యొద్దకు తేవాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఏమండి, ఏం కోరుకుంటున్నాడు? నీకు కలిగి ఉన్నది ఏదో అది నా దగ్గర తీసుకురామని చెప్తున్నాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారా అంటే, చాలామంది సేవకులు ఇదిగో ఒక పాలు పంపులు పొందాలి పలానా పరిచర్యలు అంటే డబ్బులు అడుగుతున్నారనో ఇంకేదైనా అడుగుతున్నారనో అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభు వారికి ఇవేం అవసరంలా, మీకు కలిగినది ఏదో అది నా దగ్గర తీసుకురామని చెప్తున్నాడు. వారి దగ్గర ఉన్నాయి ఏమిటి అంటే 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఇప్పుడు అది దేవుడు తన దగ్గర తీసుకురామని చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఏం తీసుకురామని చెప్తున్నారు తెలుసా? ఏమండి, మన హృదయాన్ని ఆయన దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. మన యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అది మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది. ఏమి ఇవ్వాలంట? మనకు కలిగినది ఏంటి తెలుసా? పరిశుద్ధమైన హృదయము, కడగబడిన హృదయము, పాపాన్ని విడిచిపెట్టిన హృదయము. అది మనం దేవునికి అప్పచెప్పాలి. ఏం చేయాలి? దేవునికి అప్పచెప్పాలి. ఇది మొట్టమొదటి సూత్రము. మన ప్రాణాత్మ శరీరము దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సజీవ యాగముగా మీరు బలిపీఠం మీద మీరు అర్పించగలిగితే, సజీవ యాగముగా పాపాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టేసి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు గనక దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వాదానికి కర్తగా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈ మాటలు వింటున్నారా? ఏదైతే మన దగ్గర ఉందో అదే దేవునికి మనం ఇవ్వగలిగితే చాలు. నీవు ఏది కలిగి ఉన్నావో అది నీ దేవునికి అర్పించగలిగితే చాలు. ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు, అమ్మో దేవుడికి నా ఆస్తిని ఇవ్వాలా, దేవుడికి నా దగ్గర ఉన్న బంగారం ఇవ్వాలా, నా దగ్గర ఉన్న వెండిని ఇవ్వాలా, లేకపోతే నా దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాలా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడికి అవేమి అవ్వట్లేదు. దేవుడు అవేమి అడగట్లేదు. అవునా, బంగారము వెండి అవన్నీ కూడా ఒక మాట అంటాడు కీర్తన గ్రంథంలో. దేవుడు ఏమంటాడు? ఇదిగో కొండ మీద పశువులు నావే, బంగారము వెండి నావే, ఈ సమస్త లోకము ఎవరిదే అంటే దేవాది దేవుడు. ఇంకా నువ్వు దేవుడికి ఏమిస్తావు? నీ దగ్గర ఏముందో అది నువ్వు దేవుడికి ఇవ్వాలి. మరి నీ దగ్గర ఏముంది? ప్రాణము, ఆత్మ, శరీరము. ఇది దేవుడిచ్చింది. అయితే పరిశుద్ధమైనదిగా మన హృదయాన్ని దేవుడికి గనక మనం అప్పచెప్పగలిగితే, పరిశుద్ధమైన హృదయముగా దేవుడికి మనం సమర్పించుకోగలిగితే, మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడంటే ఇదిగో మీరు నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. అంతే కదా, ఇదిగో సమస్త భారము మోయించిన ప్రజలారా మీరు నా యొద్దకు రండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనకి ఏదైతే మన దగ్గర ఉందో అది దేవునికి మనం అప్పచెప్పాలి. దేవుడు సజీవ యాగముగా ఆయనకి మనల్ని సమర్పించుకోగలిగితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వాదకర్తగా చేయబోటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ హృదయం ఇవ్వగలుగుతావా? దేవుని సంగమా, ఇదిగో ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నీకు దగ్గర ఏది కలిగి ఉంటే అది దేవునికి ఇవ్వాలి. ఈరోజు మన దగ్గర ఏది ఉన్నదంటే పరిశుద్ధమైన హృదయం నీవు కలిగి ఉంటే కనుక అది దేవునికి నీవు ఇవ్వగలిగితే దేవుడు నేను ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారంటే ఆ 5 రొట్టెలను 2 చేపలను ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. అవునా, మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రభు యొద్దకు రావాలి, ప్రభు పాదాల సన్నిధికి రావాలి, ప్రతి దినము దేవుని మందిరముకు రావాలి. అవునా, నువ్వు ఎక్కడో ఉండి దేవుడిని ఆశీర్వదించాలని నువ్వు అనుకుంటే అది అవదు. దేవుని మందిరంలోకి నువ్వు రావాలి. అవును, ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధిని మిమ్మల్ని మీరు కనపరుచుకున్నారు? ఎంతమంది ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు? ఎంతమంది ఈరోజు మీ పనులన్నింటినీ విడిచిపెట్టి దేవుని పాదాల సన్నిధికి వచ్చారు? ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో, ఎవరైతే దేవునికి ప్రాముఖ్యత ఇస్తారో అటు వారిని దేవుడు ఆశీర్వాదకర్తలుగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. కనుక ప్రతి దేవుని సంఘం మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి? మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే దేవుని సన్నిధికి మనం రావాలి. మనకి కలిగి ఉన్నది దేవునికి మనము ఇవ్వాలి. అవునా, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మన ప్రాణాత్మ శరీరములను సజీవ యాగముగా దేవునికి అర్పించుకుంటామో ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, చూడండి తర్వాత మాట ఏముంది అంటే, అందుకైన వాటిని నా ఎదుగు తినని చెప్పిన తర్వాత పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఏం చెప్పాడు? ఇదిగో ఒక ఆజ్ఞను దేవుడు ఇస్తా ఉన్నాడు. ఏమని? పచ్చిక మీద మీరు కూర్చొనిడని జనులకు ఆజ్ఞాపించారు. అవునా, యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇదిగో కొన్ని ఆజ్ఞలు ఇస్తా ఉన్నారు. మనం పాత నిబంధన చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రంలో ఈ తండ్రి అయిన దేవుడు 10 ఆజ్ఞలను మనకి ఇచ్చాడు కదా, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఏం తెలియజేస్తాయి మీకు అంటే, ఇదిగో పాపం ఏమిటో తెలియపరుస్తాయి.
పరిశుద్ధత అంటే ఏమిటో తెలియపరుస్తాయి, ఏది మంచి ఏది చెడో తెలియపరుస్తాయి, దేవునికి ఇష్టమైనది ఏంటి దేవునికి అసహ్యమైనది ఏంటో తెలియపరుస్తాయి, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అవి మనకు తెలియపరుస్తాయి. ఎప్పుడయ్యా అంటే మన తండ్రి యొక్క ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు కదా. ఇక్కడ కూడా ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఏమని అంటే పచ్చిక మీద మీరు కూర్చోనడని జనులకు ఆజ్ఞాపిస్తున్నాడు. పచ్చిక అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఇదిగో మీరు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని పాదాల సన్నిధికి వచ్చిన తర్వాత మీరు పాటించవలసిన రెండవ సూత్రం ఏంటి అంటే ఏంటండి, పచ్చిక మీద మనము కూర్చోనాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. అందుకే కీర్తన మొట్టమొదటి గ్రంథంలో ఏముంది, మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇదిగో అపహాసకులు కూర్చుని చోట కూర్చుండకూడదు. దేవుడు ఆజ్ఞిస్తున్న ఆజ్ఞ ఏంటి అంటే పచ్చిక మీద మీరు కూర్చుండడని. కానీ చాలా మంది ఈరోజు ఎక్కడ కూర్చుంటున్నారంటే అపహాసకుల దగ్గర కూర్చుంటున్నారు, అపహాసకుల దగ్గర కూర్చుంటున్నారు. ఇదిగో సినిమాల ముందు కూర్చుంటున్నారు, సీరియల్స్ ముందు కూర్చుంటున్నారు, ఇదిగో పాపంలో కూర్చుంటున్నారు, లోకస్తులతో కలిసి కూర్చుని ఇదిగో దేవుని అపహాసించేవారుగా వారితో కలిసి తిరుగుతా ఉన్నారు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే పచ్చిక మీద కూర్చోనుడి మీరు. ఎక్కడైతే దేవుని వాక్యం వినిపించబడతా ఉంటుందో, ఎక్కడైతే దేవుని వాక్యం విరుగుగా వినిపించబడుతుందో అక్కడ మాత్రమే మీరు కూర్చుండాలి. ఇదిగో గొర్రెలు ఎక్కడికి వెళ్ళి మేత మేస్తాయి అంటే పచ్చిక గల చోట్ల మాత్రమే ఆయన గొర్రెలకు ఆహారం ఇచ్చే దేవుడు. అందుకని దేవుడు అంటారు కదా, ఇదిగో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. పచ్చిక గల చోట్ల ఎక్కడ ఉన్నాయంటే దేవుని మందిరములు మాత్రమే ఇదిగో శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం దేవుడు మన కొరకు సిద్ధపరిచున్నాడు. నువ్వు లోకంలో తిరుగుతూ ఏమండి ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తే దేవుని యొక్క ఆత్మీయ ఆహారం నీకు ఎలాగ దొరుకుతుంది? నువ్వు అనుకోవచ్చు, ఇదిగో నేను మొబైల్ ఫోన్లో ఈరోజు వాక్యాలు వినిపెడతా ఉన్నాయి, లైవ్లో వాక్యాలు వస్తున్నాయి, ఇదిగో ఈ వాక్యాలన్నింటినీ నేను వింటున్న ద్వారా నేను ఆహారాన్ని నేను పొందుకోగలుగుతున్నా అనుకున్నావు. కానీ అది నీకు ఏమండి శ్రేష్టమైన ఆహారము కొద్దిసేపు మాత్రమే దొరుకుతుంది. నువ్వు వాటిని ఎప్పుడు నువ్వు అనుభవించగలుగుతావంటే, ఎప్పుడు నీవు వాటిని అన్వయించుకోగలుగుతావంటే ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి ఇదిగో ఆయన పాదాల సన్నిధి కూర్చుంటావో, నీ కడగబడిన హృదయము ద్వారా ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చుంటావో అప్పుడు మాత్రమే నీకు ఏమైనా శ్రేష్టమైన ఆహారము అది అనుభవించుకోగలుగుతావు. రెండవ సూత్రం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొనాలి. ఇది రెండవ సూత్రం. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అంటే పచ్చిక మీద మీరు కూర్చున్నాడని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమంటే వాక్యం దగ్గర మనం ఉండాలి, వాక్యంతో మనం ఉండాలి, వాక్యాన్ని మన జీవితంలో మనం అన్వయించుకోగలగాలి. ఎప్పుడైతే పచ్చిక గల చోట్ల నీవు ఉంటావో ఆ శ్రేష్టమైన ఆహారాన్ని నువ్వు తినగలుగుతావో ఏమంటే అప్పుడు నీకేం దొరుకుతుంది అంటే నీ యొక్క జీవితానికి నెమ్మది దొరుకుతుంది, నీ జీవితానికి వెలుగు దొరుకుతుంది. ఇదిగో చీకటి గల ప్రాంతాల్లో నువ్వు నివసిస్తే వెలుగు నీకు కనబడదు. ఇదిగో నీకు వాక్యము చేతనే మనకు నెమ్మది, వాక్యమే మన త్రోవలకు వెలుగు, వాక్యమే మనకు ఆత్మీయ ఆహారము. అటువంటి చోటలో నివసించాలని దేవుడు నీకు ఏమండి ఏమి తెలుసా ఆజ్ఞ జారీ చేస్తా ఉన్నాడు. నువ్వు దేవుని ఆజ్ఞను కైకొంటున్నావా? ఎంతమంది దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు? నిన్ను వల్ల నీ పొరుగు వారికి ప్రేమించమని దేవుని ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో నేను ఒక క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను, మీరు అందరినీ ప్రేమించమని దేవుడు మాట ఇచ్చాడు. కొత్త నిబంధనలో ఒకే ఒక ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. అదేంటంటే ఏమంటే అందరినీ ప్రేమించమని, ఒకే రీతిగా ప్రేమించమని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని. అవును, ఎంతమంది దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు? ఎంతమంది దేవుడు చెప్పిన ప్రతి మాటను అనుసరిస్తున్నారు? ఎంతమంది దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను వారి జీవితాల్లో నెరవేరుస్తున్నాడు? అవునా? ఎంతమంది నెరవేర్చగలిగిన వారుగా ఉంటున్నారు? పచ్చిక మీద కూర్చోగలుగుతున్నారా? కొద్దిసేపు కూర్చుంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయా? చాలా మంది దేవుని మందిరానికి వచ్చినాక వాక్యం వినమంటే కొద్దిసేపు కూర్చున్నారు, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునా? మనసు పరిపరి విధాల ఆలోచనలతో నిండిపోతుంది. పచ్చిక మీద కూర్చోవాలి నిలకడగలిగిన హృదయముతో, స్థిరమైన హృదయముతో. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలో వాక్యాన్ని వింటా ఉంటావో ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళి నీలో ఉన్న ఇక ఏదైనా మాలిన్యం ఉంటే, ఏదైనా మస్తు ఉంటే దాని అంతటిని కూడా కడిగి వేస్తుంది. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 12వ అధ్యాయంలో, కీర్తనలు 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూడండి. 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. 12వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మాటలు పవిత్రమైనవి, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. మీరు విన్నారు కదా, దేవుని మాటలు ఎలాంటివంట? పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములాంటి. ఎంత పవిత్రమైన చూసారో దేవుని మాటలు.
అందుకనే దేవుడు అలాంటి చోట్ల మనం కూర్చోమని చెప్తున్నాడు. ఇదిగో పచ్చిక దేవుని వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. ఆయన ఇచ్చిన రెండవ సూత్రం, నువ్వు నీ జీవితంలో ఇహమందైనను పరమందైనను నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఎక్కడ కూర్చుండాలంటే పచ్చిక మీద కూర్చుండమని దేవుని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆయన మాటలు ఎంత పవిత్రమైనవి అంటే ఇదిగో అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అట్టి పవిత్రమైన వాక్యము నువ్వు సెల్ ఫోన్లో ఏంటే వస్తుందా? ఏమండి, దేవుని పరిశుద్ధమైన పాదాల సన్నిధిలో కూర్చుంటే మాత్రమే నీకు పవిత్రమైన మాటలుగా ఎంచబడతాయి. లేకపోతే మొబైల్లో వింటున్నావు కరెక్టే, కానీ అవి నీకు కొన్నిసార్లు ఏమండి దృష్టిని మరల్చగలిగినగా ఉంటాయి. అవునా? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ ఆత్మ అంతటితో ఆయన ఆత్మతో లీనమైనప్పుడు, మన ఆత్మ ఆయన ఆత్మ ఏకమైనప్పుడు ఆయన యొక్క మాటలు మన హృదయంలోకి వెళ్ళినప్పుడు అవి మనల్ని ఏం చేస్తాయంటే పవిత్రపరుస్తాయి. 1 మారు కాదు, 2 మార్లు కాదు, 3 మార్లు కాదు, 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రముగా మనల్ని కూడా మార్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే దేవుడు ఏం ఆజ్ఞాపిస్తానంటే మీరు ఎక్కడ కూర్చోవాలి? పచ్చిక మీద మీరు కూర్చోండి దేవుడు ఆజ్ఞాపిస్తాం. తర్వాత మాట చదువుదాం, చూడండి తర్వాత మాట, తర్వాత చదవండి. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించి. ఇప్పుడు 3వ సూత్రం ఏంటి అంటే ఏమండి, 3వ సూత్రం, ఇప్పుడు 2 సూత్రాలు మీరు పాటించగలిగితేనే. మొదటి సూత్రం ఏంటి? దేవుని పాదాల సన్నిధికి రావాలి. 2వ సూత్రము ఏమండి, 2వ సూత్రం ఏంటి? పచ్చిక మీద మీరు కూర్చొనాలి. ఇప్పుడు 3వది ప్రత్యేకమైనది. ఇది అందరి జీవితాల్లో జరుగుతూనే ఉంటుంది, కానీ కొంతమంది దీని నుంచి పాటించడానికి వారి జీవితంలో చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చూడండి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూత్రాలు పెడతారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. ఏమని? బండి మీద వెళ్ళేవాళ్ళు, 2 వీలర్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ పట్టుకోవాలని, అవునా? అలాగే 4 వీలర్లు వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని. ఇలాంటి కొన్ని సూత్రాలు ట్రాఫిక్ పోలీసులు వారు మనకి ఇస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే మన యొక్క జీవితము రక్షించబడాలని. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒకవేళ ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించబడతాం. మరణం వరకు వెళ్లకుండా తప్పించుకోగలడానికి కొన్ని సూత్రం. మనం తల హెల్మెట్ పెట్టుకుంటే ఒకవేళ చిన్న చిన్న దెబ్బలు తగిలినా తలకు ప్రధానమైనది కాబట్టి తలకు దెబ్బ తగలకుండానే హెల్మెట్ పెట్టుకుంటారు. అలాగే సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారంటే ఎదురుగా ఏదైనా వాహనాన్ని ఢీకొట్టినప్పుడు మనం ఎక్కువ దెబ్బలు తగలకుండా మనం కాపాడటానికి, లేకపోతే ఆ యొక్క బెలూన్ ఓపెన్ అవడానికి ఆ సీట్ బెల్ట్ పెట్టుకోమని ఇలాంటి కొన్ని సూత్రాలు ఇచ్చారు. కారణం ఏంటి? ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించబడాలని. అలాగనే మన జీవితం కూడా నిత్యమైన ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు అనేకమైన సూత్రాలు ఇచ్చాడు. కానీ కొన్ని సూత్రాలు నేను మీకు చెప్తున్నాను, 2 సూత్రాలు చెప్పి 3వది ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఇప్పుడు ఆ 5 రొట్టెలను 2 చేపలు ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వెంటనే అవి ఆశీర్వదించబడలేదు. మీరు గమనించారా? ఆశీర్వదించబడగానే అవి ఆశీర్వదించబడిపోలేదు, కానీ అక్కడ ఇంకొక ప్రక్రియ జరిగింది. అదేంటి అంటే దేవుడు ఆ రొట్టెలనంట విరిచాడంట. ఏం చేశాడు? విరిచి. ఇది ప్రధానమైన సూత్రం. ఈ ప్రధానమైన సూత్రంలో నువ్వు నేను ఉన్నాము లేదు మనం పరీక్షించుకోవాలి. ఇది విరవబడిన అనుభవం, శ్రమల అనుభవం. అవునా? నీకు శ్రమ వస్తుందంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అర్థం కాదు. నీకు శ్రమ ఎదురవుతుందంటే దేవుడు నిన్ను వదిలేసిన అర్థం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు దానికి ఒక ప్రధానమైన సూచన ఏంటంటే నువ్వు విరవబడుతున్నావు, నువ్వు శ్రమలను అనుభవిస్తున్నావు, శ్రమలను ఎదుర్కొంటున్నావు. శ్రమను నీ జీవితంలో అనుమతించబడడానికి గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ మాటలు మీరు గ్రహిస్తున్నారా? దేవుడు విరుస్తున్నాడు. విరవటము శ్రమలకు సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఇది 3వ సూత్రం. విరవబడిన అనుభవంలో నువ్వు ఉంటేనే నువ్వు ఇతరులకు ఆహారముగా మార్చబడతావు. నువ్వు విరవబడితేనే ఆశీర్వాదకర్తగా మార్చబడతావు. నువ్వు విరవబడిన తరువాతనే అనేకుల యొక్క ఆహారాన్ని నువ్వు, అనేకుల ఆకలిని నువ్వు తీర్చగలిగిన వాడు ఉంటావు. కేవలం మనుషుల ఆకలి మాత్రమే కాదు, ఆఖరికి సేవకులు ఆకలి కూడా తీర్చగలిగిన వ్యక్తిగా ఉంటావు. ఇప్పుడు విరిచిన తర్వాత వీటిని ఎవరికి ఇచ్చారంటే దేవుడు శిష్యులకు అప్పచెప్పాడు. నువ్వు విరవబడిన అనుభవంలో ఉన్నప్పుడు, విరవబడిన అనుభవంలో ఉంటూ సేవకులకి సహకారులుగా కూడా ఉండాలి.
శ్రమలలో కూడా ఉన్నప్పుడు కూడా సేవకుల సహకారంలో మీరు ఉండగలిగితే ఏమండి, దేవుడు మీరు సేవకుల ద్వారా మిమ్మల్ని ఈ లోకానికి ఆశీర్వాదకర్తలుగా మార్చబోతున్నాడు. ఎప్పుడైతే శిష్యులు విరవబడిన మీ యొక్క జీవితపు సాక్ష్యాన్ని అనేకులకు పంచుతా ఉన్నారు, అవునా, ఇదిగో ఒకనొక రోజు సేవకుడి గురించి సాక్ష్యం చెప్తా ఉంటాడు, ఇదిగో ఫలానా వ్యక్తి జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినాయి, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేడు. దేవుడు వారిని ఇదిగో ఆశీర్వాదకర్తలుగా మార్చబడ్డాన్ని నీ జీవితం యొక్క సాక్ష్యాన్ని ప్రజలకు పంచుతున్నప్పుడు, ప్రజలకు నీ యొక్క జీవిత సాక్ష్యాన్ని వివరిస్తా ఉన్నప్పుడు అనేకులు ఆ సాక్ష్యం ద్వారా ఏం చేయబడతారో తెలుసా? మార్చబడతారు. అనేకుల యొక్క ఆత్మీయ ఆకలి తీర్చబడుతుంది. అదిగో వారి జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సంసిద్ధుడు. ఇదిగో దేవుడు అందరికీ దేవుడే, ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు గనక అదిగో ఆ వ్యక్తిలో చేసిన కార్యం నీలో కూడా చేస్తాను. ఎప్పుడైతే విరవబడిన జీవితపు సాక్ష్యం ద్వారా ఇదిగో సేవకుడు అనేకులకు చెప్తా ఉంటే ఏమంటే ఇప్పుడు ఏమవుతుంది? అనేకుల యొక్క ఆకలి తీర్చబడతా ఉంది. అంత మాత్రమే కాదు, అనేకుల యొక్క సేవకుల జీవితాలు కూడా ఆశీర్వదించబడతా ఉన్నాయి. నీ యొక్క విరవబడిన జీవితము ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉందో చూసారా? ఏమండి, కానీ కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేస్తారు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని వదిలేసుకుంటారు. ఇది సంవత్సరాలు నేను భక్తి చేశానే, ఇదిగో ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళాను, ఆయన పాదాల సన్నిధి కూర్చున్నాను, కరెక్టే, మొదటి సూత్రం నువ్వు పాటించావు. ఇదిగో రెండవ సూత్రం, ఆయన వాక్యాన్ని నేను విన్నాను, పాటించావు, కరెక్టే. కానీ మూడవ సూత్రం, చాలా మంది బండి మీద వెళ్తారు, హెల్మెట్లు పెట్టుకోరు, అవునా, చాలా మంది హెల్మెట్లు పెట్టుకోరు. ఇది కొన్నిసార్లు వారిని మరణాన్ని దాకా తీసుకువెళ్ళిపోతారు, అవునా. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకో. నేను ఒక మాట చెప్తాను, ఆఫ్టర్ ఆల్ ట్రాఫిక్ రూల్స్ పాటించలేని నీవు ఏమండి జస్ట్ మనుషుల క్షేమార్థమై పోలీసు వారు పెట్టే ట్రాఫిక్ రూల్సే పాటించకపోతే ఈరోజు చాలా మంది దేవుడి ఆజ్ఞలు గైకొంటానండి. ఏంటి అర్థం? ఏమండి, దేవుడు మాటలు గైకొంటున్నాను నేను అర్థం నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు. దేవుడు జ్ఞానం ఇచ్చి ఆ సూత్రాలను ఏర్పాటు చేసిన గల కారణం ఏంటంటే మన రక్షణ కోసము, మన యొక్క ప్రాణం కాపాడడానికి కోసమే. అలాగనే దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించాలి. కొన్ని ఆజ్ఞలు కఠినంగానే ఉంటాయి, కొన్ని ఉపదేశాలు కఠినంగానే ఉంటాయి, కొన్ని మాటలు మన జీవితాన్ని కట్టడానికి కోసమే దేవుడు కఠినంగా రాశాడు. కానీ అది ఎందుకోసమే తెలుసా? ఇదిగో ఆ నిత్యమైన జీవ మార్గంలో మనం నడవటానికి, ఆ నిత్యమైన జీవ మార్గంలో మనం నడవటానికి. ఇదిగో ఇరుకు మార్గము, ఇదిగో జీవ మార్గమైన మార్గం ఇరుకుగానే ఉంటది, కానీ మనం కష్టపడాలి, పోరాడాలి. అందుకే దేవుడు అంటాడు కదా, ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడాలి. పోరాడేటప్పుడు కష్టంగానే ఉంటది, శ్రమలే ఉంటాయి, ఇబ్బందులే ఉంటాయి, కానీ అవి తట్టి కొలిగి నిలబడినప్పుడే నీవు ఆ తర్వాత నీ మార్గం విశాలపరచబడతా ఉంటది. వెళ్ళిన కొద్దీ నీ మార్గం విశాలపరచబడుతూ ఉంటాయి. శ్రమలు కొద్ది దినాలేనండి. ఈ లోకంలో మన జీవిత కాలము కేవలం 70-80 సంవత్సరాలు, అవునా, అవి కూడా ఆయాసకరమైన చెప్తున్నాడు దేవుడు, సెలవిస్తున్నాడు. కానీ ఈ 70-80 సంవత్సరాల కాల జీవితంలో ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇంకా కొద్ది దినాలే. ఒకవేళ శ్రమ అనుభవిస్తున్నావు అంటే ఇంకా కొద్ది దినాలు. నీకు అనారోగ్యమైన శ్రమ ఉందా, అప్పులనే శ్రమ ఉందా, ఏదైనా శ్రమ ఉండనివ్వండి, కానీ అవి కొద్ది దినాలే. కానీ ఆ శ్రమలను తట్టుకొని నిలబడుతూ దేవుని గనక నువ్వు విడిచిపెట్టకుండా దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కనుక నువ్వు పాటించగలిగితే నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇహలోకమందు మాత్రమే కాదు. అందుకే దేవుడు అంటారు కదా, ఎవరైతే నా నామ నిమిత్తమో, ఇదిగో ఎవరైతే నా నామ నిమిత్తమో, నా సేవ నిమిత్తమో, నా మందిర నిమిత్తమో, నా పని నిమిత్తమో మీరు ఏదైనా కూడా పోగొట్టుకుంటే ఇహమందు శ్రమలతో పాటు అనే వాట ఉంది. ఆ మాట చదువుదామా? చూడండి, ఆ మాట చదువుదాం, చూడండి. ఆ మాట మీరు ఎవరైనా నా నామము నిమిత్తము తల్లినైనను తండ్రినైనా విడిచిపెట్టిన మాట చదువు చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగినందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను, అలాగే రాబోవు లోకమందు నిత్య జీవను పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అనుకుంటున్నారా? సమస్తమును మీరు విడిచిపెడితే ఇహమందు శ్రమలతో పాటను కూడా ఈ వాక్యం. చాలా మంది ఏమనుకుంటారంటే 100 దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు దేవుడికి ఏదైనా ఇవ్వండి 100 దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, మీరు గమనించలేదు. ఏంటి అంటే ఇహమందు హింసలతో పాటు
శ్రమలతో పాటు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. క్రైస్తవుడి జీవితము ఏమంటే ప్రతిరోజు పోరాటమే. ఇది ఒక ఆత్మీయ పోరాటం. ఇది దేవుడు ఏర్పరిచిన మార్గం కనుకనే హింసలు శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ శ్రమలతో పాటు నూరంతలుగా ఇహమందును ఆశీర్వదించబడతాము, అలాగే రాబో లోకమందు నిత్య జీవమును మీరు పొందుతారని దేవుడు నిశ్చయంగా చెప్పాడు. కనుక దేవుడు చెప్పిన మాట ఎప్పటికీ కూడా ఏమంటే ఒక్క పుల్లైన సున్నపుగా కూడా గతించవు. కనుక ఈ 3 సూత్రాలు మనం పాటించగలిగితే నిత్య జీవితానికి ఏమండి నిత్యమైన ఆశీర్వాదానికి 3 సూత్రాలు ఏంటి అంటే, మొట్టమొదటి సూత్రము దేవుని సన్నిధికి నీవు రావాలి, రెండవదిగా పచ్చిక మీద నీవు కూర్చొనాలి, మూడవదిగా నీవు విలువబడాలి. ఈ 3 సూత్రాలు గనక నీవు ఖచ్చితంగా పాటించగలిగితే దేవుడు ఇహమందును పరమందును ఏమండి రాబో లోకమందును నిత్య జీవమును మీరు పొందుతానని దేవుడు నిశ్చయంగా వాళ్ళతో చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియుడు దేవుని సంగమా, ఎంతమంది ఈ సూత్రాలను పాటిస్తున్నారు కదా? ఈ 3 సూత్రాలు పాటించిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే శిష్యులు జనాలకు వడ్డిస్తున్నారో వడ్డించిన తర్వాత అంట ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. కానీ అక్కడ ఎంతమంది భోజనం చేశారు? దాదాపు ఇంచుమించు 5,000 మంది పురుషులు అని వాయబడేది, స్త్రీలను పిల్లలను కాక. అవునా? స్త్రీలు పిల్లలు కాక ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారు. ఒక్కొక్క పురుషుడికి ఒక భార్య వేసుకున్న 5,000 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళకి ఒక 2 పిల్లలు వేసుకున్నా ఏమంటే 5,000 × 2 ఎంతమంది? 10,000 మంది. దాదాపు 20,000 మంది భోజనం చేశారు. ఏమంటే ఇవన్నిటిని 5 రొట్టెలు 2 చేపలు దాదాపుగా 20,000 మంది తిన్నారు. నీ జీవితం నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర ఏముందయ్యా, నా దగ్గర ఏమి లేదు. ఇదిగో ప్రభు అంటున్నాడు కదా, ఆ యొక్క పేద విధవరాలు 2 కాసులు మాత్రమే కానుక పెట్టెలో వేసింది. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, తన జీవితం అంతయు దేవుడికి అర్పించినట్టుగా దేవుడు ఏమండి 2 కాసులు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉంది. ఇదిగో తన జీవితం మొత్తము ఈ 2 గ్రంథాలతో, ఏదైతే దేవుడిచ్చిన క్రొత్త నిబంధన పాత నిబంధన 2 గ్రంథాలను తన నెరవేర్చగలిగి తన జీవితం అంతటిని దేవుని సన్నిధిలో కానుకగా అర్పించింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీ జీవితము దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను నెరవేర్చబడిన తరువాత దేవుని సన్నిధిలో నీవు గనక నీవు కానుకగా అర్పించుకోగలిగితే దేవుడు ఏమంటారు తెలుసా, ఈమె తన జీవితం మొత్తాన్ని కానుక పెట్టెలో వేసిందని. అట్టి రకమైన జీవితము నీలో నాలో ఉందా? ఈరోజు మీరు పరీక్షించుకోండి. ఈ 3 సూత్రాలను మీరు పాటించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకర్తలుగా చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. నిత్యమైన ఆశీర్వాదానికి 3 సూత్రాలు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రతి దినము నీ సన్నిధిలో మేము కనపరచుకోవడానికి కృప దయచే. ఇదిగో పచ్చిక మీద కూర్చోడానికి సహాయం దయచే.